అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. ఇవాళ పాలిటెక్నిక్ గ్రౌండ్లో పాలిటెక్నిక్ వాకర్స్ అసోసియేషన్ సోదరులందరితోటి చాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా, ఇన్స్పైరింగ్ ఉంది. అందరూ కూడా మోడీ గారు అభిమానులే. మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, నిజామాబాద్ పట్టణంలో ప్రత్యేకంగా పార్లమెంట్ మొత్తం కూడా ఓటింగ్ శాతం పెరగాలి, పట్టణంలో ప్రత్యేకంగా ఓటింగ్ శాతం చాలా పెరగాల. ఇక్కడ ఒక వర్గం వాళ్ళకి ఫుడ్ ఓవర్ పెడుతున్నారు, వాళ్ళకి వంట గ్యాస్ ఓవర్ ఇస్తున్నారు, వాళ్ళ ఇళ్ళ చిన్న పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ బీమార్లై ఐసీయూలో పడితే వాళ్ళకి ఆరోగ్య బీమా ఎవరిస్తున్నారు, దేశవ్యాప్తంగా వాళ్ళకి లక్షల ఇండ్లు కట్టి ఎవరిస్తున్నారు, వాళ్ళ పిల్లగాళ్ళకి చదువు చెప్పడానికి ఏదైతే స్కూల్ కడుతున్నారో వాటికి డబ్బులు ఎవరిస్తున్నారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఆలోచన లేకుండా ఓట్లు వేయడం జరుగుతుంది ఒక వర్గం. కాబట్టి దానికి ధీటుగా మనం అందరం కూడా ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఇవాళ వాకర్స్ అసోసియేషన్తో కలిసినాక పెద్ద మెజారిటీ నిజామాబాద్ అర్బన్లో కూడా మనకి లభించబోతూ ఉన్నది. దయచేసి మీ పిల్లలు బెంగళూరులో చదవచ్చు, హైదరాబాద్లో చదవచ్చు, చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, వివిధ ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఓటింగ్ రోజు దయచేసి నిజామాబాద్కి వచ్చి ఇందూరుకు వచ్చి తమ ఓటు వేయాల్సిందిగా మీరు చెప్పండి. వాళ్ళని కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఓటేయమని మీరు వాళ్ళకి కన్వే చేయండి. థ్యాంక్ యూ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.